హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్. ఫ్రెండ్స్, ముందుగా ఫాదర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఈ రోజైతే మేము ఒక ఫాదర్స్ డే థీమ్ బేస్ చేసుకొని ఒక హూప్ ఆర్ట్ అయితే చేశానండి. అది ఎలా చేశానో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక పిక్చర్ని అయితే ఇలా డ్రా చేసుకోవాలండి. నేనైతే గూగుల్లో సెర్చ్ చేసి ఇలా పిక్చర్ డ్రా చేసుకున్నాను. మీకు నచ్చిన పిక్చర్ని మీరు ఎలా డ్రా చేసుకొని పెట్టుకోండి. ఈ డ్రా చేసిన పిక్చర్ని నేను ఇలా ఒక వైట్ క్లాత్ ఒకటి తీసుకున్నానండి. ఆ క్లాత్ మీద ఇలా కార్బన్ పేపర్ యూస్ చేసి ట్రేస్ చేసుకున్నాను. ఒక హూప్ ఒకటి తీసుకోవాలండి. మనకి ఏదైనా ఒక హూప్ తీసుకొని దీన్ని ఇలా టైట్గా మనం పెట్టుకోవాలి. పాప్లైన్ క్లాత్ అలాంటిది అయితే చాలా మంచిదండి, కొంచెం థిక్గా ఉంటుంది కనుక. అదే మీ దగ్గర పల్చని క్లాత్ ఉందనుకోండి, డబల్ లేయర్ వేసుకోండి. నేనైతే అవుట్లైన్ డ్రా చేసుకోవడం కోసం కాటన్ థ్రెడ్, మామూలుగా మనం యూస్ చేసేది బ్లాక్ థ్రెడ్ తీసుకున్నానండి. దీనికోసం నేను బ్యాక్ స్టిచ్ వేస్తున్నాను. బ్యాక్ స్టిచ్ అంటే మరి ఏం లేదండి, ఇక్కడ నీడిల్లో నేను ఒక 6 లైన్స్ అయితే థ్రెడ్ తీసుకున్నాను. దీన్ని ఒకసారి పైకి తీసి మళ్ళీ ఒకసారి ఫ్రంట్కి పెట్టుకొని చూసారు కదా, బ్యాక్ పెట్టి మళ్ళీ ఫ్రంట్కి ఇలా గుచ్చుకోవాలి, అంతే. మరి ఇంకేం లేదు, చాలా ఈజీగా ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేను చెప్పేదానికంటే మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. అందుకే నేను సెపరేట్ వేరే ఫ్రేమ్ మీద కూడా పెట్టి చూపిస్తున్నాను. ఏదైతే నేను పిక్చర్ డ్రా చేసుకున్నానో పిక్చర్ అవుట్లైన్ అంతా కూడా నేను ఈ బ్యాక్ స్టిచ్ని యూస్ చేసి చేశానండి. కంప్లీట్గా ఇలా స్టిచ్ అంతా వేసుకున్న తర్వాత నేను ఇలా మనం నాట్ వేసుకోవాలి. బ్యాక్ చూసారు కదా, అవుట్లైన్ మొత్తం నేను ఈ బ్యాక్ స్టిచ్ని యూస్ చేశాను. ఇప్పుడు నేను షర్ట్ పార్ట్ కోసం ఇలా లైట్ కలర్ తీసుకుంటానండి. ఇది నేను ఫిల్ చేస్తున్నాను. ఫిల్లింగ్ కోసం ఒక 8 స్ట్రాండ్స్ వరకు తీసుకున్నాను. 8 లైన్స్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. దీన్ని ఇంకా చాలా ఈజీ అండి. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ ఎండింగ్ పాయింట్ వరకు మనం నీడిల్ పెట్టుకొని దించుకోవడం, ఇంకా అంతే. చాలా ఈజీ అండి, ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కంప్లీట్గా ఇలా మనం డ్రా చేసుకున్న పార్ట్ అయితే ఇలా ఫిల్ చేసుకోవాలండి. చాలా ఈజీ. చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం కనుక ఎంబ్రాయిడరీ చేసిన వాళ్ళైతే సిల్క్ థ్రెడ్లో అలవాటు లేని వాళ్ళు ఇది చేయడం కొంచెం చిక్కులు అది పడిపోతుందండి. మీరు కాటన్ థ్రెడ్ మామూలుగా మనం మిషన్కి వాడుతుంటాం కదా, కాటన్ థ్రెడ్ అవి కూడా వాడుకొని చేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం చిక్కులు పడిపోవడం అది ఇబ్బంది ఉంటుంది. చూసుకొని ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు మాత్రం కాటన్ థ్రెడ్తో చేయండి. తర్వాత కావాలంటే సిల్క్ థ్రెడ్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్యాంట్ పార్ట్ కోసం బ్లూ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. దాన్ని నేను ఇప్పుడు మనం డిఫరెన్స్ తెలియడం కోసం జస్ట్ అదైతే నేను షర్ట్ పార్ట్ హారిజెంటల్గా చేశాను కదా, ప్యాంట్ పార్ట్ వచ్చేసరికి నేను వెర్టికల్గా ఫిల్ చేస్తున్నానండి. ఏదైనా ఫిల్లింగ్ అనేది సేమ్ స్టార్టింగ్ పాయింట్ మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఎండింగ్ పాయింట్ దించడం అండి. ప్యాంట్కి షర్ట్కి డిఫరెంట్ లుక్ అయితే తెలియడం కోసం షర్ట్ కోసం అయితే స్లీపింగ్ లైన్స్ వేశాను. ఇప్పుడు ప్యాంట్ కోసం అయితే స్టాండింగ్ లైన్స్ లాగా అలా స్టిచ్ చేసుకుంటే కొంచెం లుక్ అయితే మనకి కొంచెం నీట్గా తెలుస్తుందని ఆ టైప్లో స్టిచ్ చేస్తాను. చూసారు కదా, మీకు చూపించిన ప్రకారం నేనైతే ఇది ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు పాప డ్రెస్ కోసం బాడీ పార్ట్ కోసం నేను పింక్ థ్రెడ్తో మొత్తం ఫిల్ చేసుకున్నానండి. ఇదైతే నాట్ స్టిచ్ వేసుకున్నాను, స్ప్రింగ్ నాట్ స్టిచ్ అంటారు దీన్ని. ఇదేంటంటే జస్ట్ దీనికోసం కూడా నేను 8 స్టాండ్స్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇది ఎలా చేశానో వీడియోలో చూపించినట్లు నేను మొత్తం పార్ట్ అంతా కూడా ఇలా చేసుకున్నాను. చూడండి, నెక్స్ట్ అయితే చూపిస్తాను. థ్రెడ్ ఇలా మనం పైకి తీసుకొని నీడిల్కి ఇలా ఒక ట్విస్ట్ చేసుకోవాలన్నమాట. చేసి కింద వరకు నీడిల్ దించి తర్వాత మనం కింద నుంచి నీడిల్ లాగాలి. ఇలా చూపించినట్టు మనం ఎక్కువ లైన్స్ ట్విస్ట్ చేసాం అనుకోండి కొంచెం పెద్దగా వస్తుంది. ఒక 2 చేసాం అనుకోండి చిన్నది వస్తుంది. నేనైతే 3 చేశాను కదా, ఈ విధంగా వస్తుంది. మనకి పెద్ద నాట్ కావాలి అనుకోండి ఎక్కువ ట్విస్ట్ చేసుకోవాలి, అదే చిన్నది కావాలనుకోండి తక్కువ చేసుకోవాలి. నేనైతే ఈ ఫిల్లింగ్ కోసం 3 టైమ్స్ ఇలా నీడిల్కి చుట్టి చేసుకున్నాను అనమాట. చూడండి, బాడీ పార్ట్ అంతా కూడా ఇలాగే ఫిల్ చేసుకున్నాను. పాప బాడీ పార్ట్కి స్ప్రింగ్ నాట్ చేశాను కదండి, అలాగే కింద స్కర్ట్ కోసం అయితే నేను ఫిల్లింగ్ చేశాను. మన షర్ట్కి ప్యాంట్కి ఎలాగైతే ఫిల్ చేశానో అదే విధంగా ఫిల్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం హెయిర్ కోసం నేనైతే యాంకిల్ థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఒక వేరే ఫ్రేమ్ మీద చూపిస్తున్నాను. దానికోసం నేను హెడ్ పార్ట్ అయితే ఇలా చిన్నగా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ మనకి దీనికోసం ఒక సేఫ్టీ పిన్ అయితే కావాలండి. సేఫ్టీ పిన్ దేనికోసం అంటే మనకి మెజర్ కరెక్ట్గా హెయిర్ కోసం రావడానికి. ఎక్కువ లెంత్ ఎక్కువ కావాలంటే కొంచెం కిందగా పెట్టుకోండి, షార్ట్ హెయిర్ కావాలి అనుకుంటే కొంచెం పైకి పెట్టుకోండి. పాప చిన్నది కనుక నేను కొంచెం పైగానే పెట్టుకున్నాను. అదేంటంటే ఈవెన్గా మనకి ఒకటే సైజులో వస్తుంది. చూసారు కదా, నేను ఎలా అయితే నీడి పెట్టి పైకి తీస్తున్నానో ఇందులోంచి
మళ్ళీ మనం ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ పక్కనే మళ్ళీ నీడిల్ దించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా పట్టుకున్నట్టయితే దీనిపైన అన్ని లైన్స్ కూడా ఒకేలా వస్తాయి. ఈ రెండింటి మనం స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ పక్కన పెట్టుకొని ఈ రెండింటి పక్కన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, అలా వేసుకున్నట్టయితే అక్కడ అది నాట్ పడినట్టు స్ట్రాంగ్ అవుతుంది. ఆ రెండింటికి కూడా ఒక నాట్ వేసినట్టు ఉంటుందన్నమాట. మనం తర్వాత హెయిర్ లీవ్ చేసిన తర్వాత హెయిర్ అనేది వచ్చేయకుండా ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు. 2 లైన్స్ వేసిన తర్వాత ఆ రెండింటికి మళ్ళీ రెండింటి పైన ఒకటి వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడైతే పెట్టుకున్నామో దాని పక్కనే వచ్చి మళ్ళీ ఇవతల ఇటువైపు మళ్ళీ నీడిల్ దించుకోవాలి. అంతే. అన్నింటికి కూడా మనం డ్రా చేసుకున్న ఈ ఓవెల్ షేప్ అంతా కూడా మనం ఇలాగే చేసుకోవాలండి కంప్లీట్గా. చూసారు కదా, నేను చెప్పిన విధంగా ఇక్కడైతే మొత్తం ఫుల్గా నేను ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ పిన్ అయితే ఇలా తీసేసుకోవాలి. ఈ పిన్ తీసిన తర్వాత మనం ఇప్పుడు 2 లైన్స్ ఉన్నాయి కదండి, వీటిని సింగిల్ లైన్స్లో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ హెయిర్ అంతటిని కూడా ఒకసారి ఇలా కోమ్ చేసుకోవాలండి. ఇలా కోమ్ చేసిన తర్వాత మనకి ఎక్కువ తక్కువ లేకుండా హెయిర్ అంతా కూడా ఒకసారి ఇలా ట్రిమ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈవెన్గా ఇలా కట్ చేసుకోవాలి. ఈవెన్గా కట్ చేసి కోమ్ చేసిన తర్వాత మనకు కావాలనుకుంటే ఇలా టై చేసుకోవచ్చు పోనీ టైల్ లాగా, లేదు అంటే ఇలా కర్లీ హెయిర్ లాగా కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు దీన్ని కర్లీగా చేస్తున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ ఒక చిన్న లేయర్స్ తీసుకొని ఇలా మనం షార్ప్గా ఉన్న టూల్ ఏదైనా, నేనైతే ఒక సిజర్ యూజ్ చేసి దాన్ని గట్టిగా పట్టుకొని ఒక్కసారి ఇలాగ మనకి 2-3 టైమ్స్ ఇలా పైకి లాగినట్లయితే అవి ఇలా రోల్ అవుతాయి కర్లీలా. చూడండి చూసారు కదా, ఇలా కంప్లీట్గా హెయిర్ అయితే ఇలా కర్లీలా చేసుకున్నాను. చూడండి ఇదంతా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఈ పక్క నేనైతే హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి ఒక టెక్స్ట్ అయితే రాసుకున్నానండి. ఇలా నేను డ్రా చేసుకుని ఇలా స్టిచ్ చేశానండి. దీనికోసం అయితే నేను కార్డ్ కుట్టు అయితే యూజ్ చేశాను. అది ఎలా చేశాను ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం నేను గోల్డ్ జరీ దారం అయితే తీసుకున్నానండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ స్టిచ్ని నేను స్టెమ్కి యూజ్ చేశానండి. ఇది కాడ కుట్టు, దీన్ని నేను వాడాను. అలాగే ఇప్పుడు లీవ్స్ ఎలా అయితే కుట్టుకున్నానో చూపిస్తాను. దీనికోసం నేను గ్రీన్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇవి కూడా ఒక 6 లైన్స్ వరకు తీసుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఇలాగే లీఫ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. కింద వరకు గుచ్చుకోకూడదండి, సెంటర్ పార్ట్ అది కొంచెం. ఈ లీఫ్ స్టిచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, జస్ట్ పైకి పట్టి కింద దించుకోవడం అంతే. కాకపోతే మనం చేసే షేప్ ఎలా ఉందో అలాగా స్టెప్ బై స్టెప్ అది లీఫ్ అనేది చేసుకోవాలి. అసలు చాలా ఈజీ అండి, ఏ వర్క్ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. డ్రా చేసుకున్న లీవ్స్ అన్నీ కూడా నేను ఇలాగే స్టిచ్ చేసుకున్నానండి. నెక్స్ట్ మనం ఈ లెటర్స్ ఉన్నాయి కదా, లెటర్స్ కూడా ఫిల్లింగ్ స్టిచ్ చేయండి. మీకు ఒక ఐడియా కోసం నేను ఇక్కడ పక్కన చూపిస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే అండి. ఫిల్లింగ్ ఏదైనా ఒకటే, మనం ఎక్కడైతే మనం మార్క్ చేసుకుంటామో అక్కడ నీడిల్ పైకి తీసి ఎండ్ పాయింట్లో దించడం అంతే. ఫిల్లింగ్ అనేది చాలా ఈజీ అండి, మీరు ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు.
అంతే అండి ఫిల్లింగ్. ఈ ఫిల్లింగ్తో మనకి 3D ఎఫెక్ట్ అయితే బాగా కనిపిస్తుంది లెటర్స్ అన్నీ కూడా. తర్వాత మనం ఈ చిన్న చిన్న బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవైతే నేను స్ప్రింగ్ నట్ యూస్ చేశాను. అలాగే మీసం, టై, ఈ లెటర్స్ అన్నీ కూడా నేను ఈ ఫిల్లింగ్ ఎలా అయితే లెటర్స్ చూపించానో అదే విధంగా చేశాను. ఈ టెసల్ ఫ్లవర్ అనేది కదండి, ఈ టెసల్ ఫ్లవర్ ఎలా చేసానో చూపిస్తాను. దీనికోసం ఒక మనకి ఎంత సైజ్ కావాలో ఆ సైజ్ అనేది కార్డ్బోర్డ్ చిన్న పీస్ ఏదైనా తీసుకోండి అట్టముక్క. దీనికి నేను మనకి కావాల్సిన సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ సిల్క్ థ్రెడ్ను ఒక 80 to 90 టైమ్స్ అనమాట ఇలాగ చుట్టుకున్నాను. మన ఇష్టం, మనకి కొంచెం థిక్గా రావాలంటే ఇంకా ఎక్కువసార్లు చుట్టుకోవచ్చు. నాకైతే ఒక 90 అలా అయితే సరిపోయి. ఇలా చూసారు కదా, ఇలా చుట్టుకున్నదాన్ని ఇలా తీస్తున్నాను. కార్డ్బోర్డ్ తీసి ఈ సెంటర్లో మనం ఇలా పట్టుకోవాలన్నమాట. ఇవి ఇలా పట్టుకొని మనం ఎక్కడైతే కొట్టాలి అనుకుంటున్నామో అక్కడ అలా పెట్టి గట్టిగా పట్టుకొని మనం ఏ థ్రెడ్ అయితే యూజ్ చేయాలి అనుకుంటున్నాం, కింద స్టెమ్ ఏదైతే యూజ్ చేసామో మ్యాక్సిమం అదే పెడితే మంచిది. నేనైతే జరీ థ్రెడ్ పెట్టాను కదా, అందుకే జరీ థ్రెడ్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఆ రెండింటి లాక్ అయినట్టు ఇలా అటు నుంచి ఇటు నుంచి అటు ఇలా థ్రెడ్తో అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక 3 టైమ్స్ ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పైకి పట్టుకొని ఇక్కడ మనం మన ఫ్లవర్కి తొడిమే ఉంటుంది కదండి, అదే అలా వచ్చేటట్లు. ఇది కూడా ఫిల్లింగ్ టైప్ అనుకోండి. మనం ఏదైతే ఆరెంజ్ కలర్ ఫ్లవర్ కోసం తీసుకున్నామో అది ఇలా పైకి పట్టుకొని ఆ చివర ఒక పైకి తీసి ఈ చివర కిందకి దించాలి అనమాట. ఇలాగే మనం ఏదైతే స్టార్ట్ చేసామో ఆ పై నుంచి కింద వరకు కూడా మొత్తం ఇలా ఫిల్ చేసుకోవాలి, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అనమాట. మొత్తం ఇలా స్టిచ్ చేసుకునండి కంప్లీట్గా. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన నుండి మనం ఇప్పుడు టవల్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సింగిల్గా ఇలా వచ్చేటట్టు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని ఒక్కసారి అన్నీ కూడా ఈవెన్గా ఉండేటట్లు మనం ఒకసారి ట్రిమ్ చేసుకోవాలి. చూసారు కదా, మనం బ్యూటిఫుల్ టెసల్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఈ డ్రెస్సులు చుడిదార్ కానీ పిల్లల ఫ్రాక్స్ కానీ వేసుకున్నామంటే మనకి చాలా అందంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ మొత్తం హూప్ ఆర్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా మనకి క్లాత్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నేను ఫ్రేమ్కి సరిపడంత కొంచెం ఒక 6 ఇంచ్ వరకు ఉంచి మిగతా చుట్టూ కూడా కట్ చేసేస్తున్నాను. తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నేను ఇదంతా లోపలికి గ్లూతో లోపలికి టచ్ చేస్తున్నానండి. మీకు గ్లూ గన్ లేకపోయినా నార్మల్గా ఏదైనా స్ట్రాంగ్ గ్లూ ఉంటుంది అదైనా యూస్ చేసి చేసుకోవచ్చు. చూసే కదా, లోపలికి అయితే కంప్లీట్గా ఇలా నీట్గా పెట్టేసుకున్నాను. తర్వాత టెసల్స్ కోసం నేను నార్మల్ కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి. మిషన్ కుడతాం కదా, అదే థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఇవైతే ఒక 50 to 60 టైమ్స్ అయితే నేను చేస్తున్నాను. మీకు ఎంత టెసల్ ఎంత ఒత్తుగా కావాలన్నా థిన్గా కావాలి అన్నా మీ ఇష్టం, యాజ్ యూ విష్ అనమాట. నేనైతే ఇవి ఒక 60 టైమ్స్ ఇలాగా నేను చుట్టుకుంటున్నాను. ఇలా 60 టైమ్స్ చుట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న మనం ఈ పార్ట్ని మొత్తం సెంటర్కి ఫోల్డ్ చేసి మళ్ళీ మరొక ఫోల్డ్ చేసి ఈ మధ్యలో ఒక దారంతో ఇవి ఒక 4 స్టాండ్స్ అలా ఎంతో మనకు నచ్చినంత సైజులో ఇలాగ దారం తీసుకుని సెంటర్లో ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఇలా 2 టైమ్స్. చూసారు కదా, ఇలా నాట్ వేసుకున్న తర్వాత సెంటర్ చూసుకోండి, ఎగ్జాక్ట్గా సెంటర్లో ఇలా నాట్ వేసిన తర్వాత ఒకసారి చుట్టూ కూడా ఒక 3-4 టైమ్స్ ఇలా చుట్టుకొని ఇలా చుట్టి ఇలా నాట్ అయితే వేసుకోండి. ఇలా గట్టిగా టైట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకొని మనకి ఇక్కడ డబ్బులు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి సింగిల్గా. ఇదంతా కూడా నీట్గా ఒకసారి కొంచెం చేసుకోవాలండి. ఈ టెసల్ని మొత్తం నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని నీట్గా ఒక ఈవెన్గా వచ్చేటట్టు ఇలా ట్రిమ్ చేసుకోవాలండి. చూసారు కదా, నార్మల్ కాటన్ థ్రెడ్తో కూడా మన టెసల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇలాగే నేను 5 వైట్ 5 మెరూన్ అయితే చేసుకున్నానండి. ఈ 2 కాంబినేషన్లో దీనికి టెసల్ హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టెసల్ని మనం ఎలాగా నాట్ చేసుకోవాలి, హ్యాంగ్ చేసుకొని చూద్దామండి. దీనికి మధ్యలో నేను ఒక సూదికి ఒక 8 to 10 స్టాండ్స్ అయితే తీసుకున్నానండి థ్రెడ్ని. కొంచెం మనకి ఎంత దలసరిగా కావాలి అనుకుంటే అలా యూజ్ చేసుకోండి. ఈ టెసల్ మధ్యలో గుచ్చుకొని ఇలా పైకి తీసుకోవాలి. దీనికి ఒక నాట్ అనేది వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ రెండోది మీకు ఎలా నచ్చితే అలా మీ క్రియేటివిటీని యూజ్ చేసుకొని మీరు పెట్టుకోండి. నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. ఈ టెసల్ని కూడా ఇలా దీంట్లో గుచ్చి చూసారు కదా, మన టెసల్స్ అయితే రెడీ అయ్యి ఇలాగే అన్నిటికీ కూడా ట్రై చేసుకున్నానండి. 2 ఈవెన్గా చేసుకున్నాను. సెంటర్లో ఉంది మాత్రం కొంచెం పొడవుగా పెట్టుకున్నాను.
ఇప్పుడు మనకి సెంటర్లో ఒక మార్క్ చేసుకొని ఒక్కొక్క దానికి 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఎగ్జాక్ట్గా అలా అయితే మనకి మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుందండి. మనం పెట్టుకునేటప్పుడే ముందే మనం కొలతలన్నీ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని స్టిక్ చేసుకునేట్లయితే మనకి ఈజీ అవుతుంది. చూసారు కదా, ఆ చివరిది ఈ చివరిది ఒక సైజు, ఆ పక్కది ఈ పక్కది ఒక సైజు, సెంటర్లో మాత్రం కొంచెం పొడవు అలా ఉంచుకునేటట్లు చేసుకునేటైతే మీకు తొందరగా ఈజీ కన్ఫ్యూజ్ లేకుండా ఇంకా ఉంటుందన్నమాట. ఇలా అన్నీ కూడా గ్లూ గన్ పెట్టి స్టిక్ చేసుకున్నాను. తర్వాత బ్యాక్ అంతా కూడా కొంచెం దీనిగా ఉంది కదండి, అందుకోసం నేను వైట్ క్లాత్ ఒకటి సేమ్ అదే సైజులో కట్ చేసుకొని ఇలా గ్లూతో స్టిక్ చేసుకున్నాను. చూసారు కదా, మనకి కంప్లీట్గా మన హూప్ ఆర్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి నచ్చిన థీమ్ బేస్ చేసుకొని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఇది మీరు చూసినట్లయితే ఆన్లైన్లో చూసినట్లయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. మనం ఒక్కరోజు కానీ కష్టపడినట్లయితే మనకి నచ్చిన ఆర్ట్ని మనమే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదైతే మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇది నార్మల్ మిషన్తో కూడా చేసుకోవచ్చు. ఇదైతే మా అన్నయ్య వాళ్ళ పాప దర్శుది ఫోటో అయితే బ్యాక్లో ఒక ఫోటో ఉంది, దాన్ని నేను ఇలా డ్రా చేసి ఇలా ట్రై చేశానండి. ఇది కూడా మనం ఈజీగా మన పర్సనల్ ఫొటోస్ని మనం చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.